నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించే దిశగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కృషి చేస్తున్నారని స్థానిక ప్రజలు చెబుతున్నారు. విపిఆర్ కన్వెన్షన్ హాల్లో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. వాళ్ళకి అవకాశం ఇది స్టార్టింగ్ కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేస్తే మీ భవిష్యత్తులో వాళ్ళ ద్వారా మీకు పనులు తెప్పించుకోవచ్చు, మీకు చెప్పి ట్రైనింగ్ ఇప్పించి కూడా చెప్పించుకోవచ్చు. మీకందరికీ కూడా ఎవరికన్నా అవసరమైతే మీతో మీరు కాంటాక్ట్ అనే ఉంటారు ఈ ఆర్గనైజర్స్. ఇప్పుడు రాకపోయినా వాళ్ళని తీసుకెళ్ళి ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ జాబ్ అయినప్పటికీ మీరు సెలెక్ట్ అయ్యేటట్టు మీకు వాళ్ళు సపోర్ట్ కూడా చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ఫోన్ నెంబర్స్ ఎవరు మర్చిపోకుండా అక్కడ కరెక్ట్ నెంబర్స్ ఇవ్వండి. మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మీరు అందుబాటులో ఉండే రకంగా మీ ఫోన్ నెంబర్స్ ఇవ్వండి. ఎవరైనా ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎన్రోల్ చేసుకున్నారు, మేబీ ఎన్రోల్ చేసినప్పుడే మీ నంబర్ ఉంటుంది. బట్ ఈవెన్ దో మీరు అది ఆ నంబర్ కరెక్ట్ నెంబర్ ఇవ్వండి. వేరే వాళ్ళ నంబర్ కూడా ఇచ్చినప్పుడు ఆల్టర్నేటివ్ నంబర్ ఏదైనా రాసి ఇవ్వండి. ఇంకా తీసుకొచ్చి మంచి ఉద్యోగం అందించినటువంటి అవకాశాన్ని మీరందరూ చక్కగా ఉపయోగించుకుని మీ తల్లిదండ్రులకి మా నియోజకవర్గంలో ఈరోజు మా గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కోవూరు నియోజకవర్గంలో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు కోవూరు నియోజకవర్గానికి జాబ్ మేళాని ముందుగా అనుకోవడం జరిగింది. కానీ ఈరోజు నెల్లూరు పార్లమెంట్ పరిధిలోనే కాకుండా నెల్లూరు జిల్లా పరిధిలో ప్రతి దగ్గర నుంచి కూడా యువతీ యువకులు ఉద్యోగాల కోసం ఈ 5 సంవత్సరాల్లో ఉద్యోగాలు ఆలోచిస్తున్న యువతీ యువకులు ఎంతోమంది ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు దాదాపు 40 కంపెనీలు ఇక్కడ ఆశీస్సులయ్యి ఆ కంపెనీల్లో వాళ్ళు ఎన్రోల్ చేసుకొని ఇంటర్వ్యూలు కూడా జరుగుతూ ఉంది. మా శాసనసభ్యురాలు ఈరోజు కోవూరుకి శాసనసభ్యురాలుగా కావడం కోవూరు నియోజకవర్గం చేసుకున్న అదృష్టంగా చెప్పక తప్పదు. ఈరోజు కోవూరు నియోజకవర్గానికి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు రావడం వల్ల 175 నియోజకవర్గాలు ఎన్నైతే కోవూరు నియోజకవర్గం ఈరోజు ఇతర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తానే వారి యొక్క చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే అభివృద్ధి కోవూరు నియోజకవర్గంలో ప్రతి మండలానికి 2 విద్యార్థులు పెట్టి అక్కడ పంట కాలువలు అయితేవి, డ్రైనేజీ కాలువలు అయితేవి, అదేవిధంగా రేపు గుర్తు రాకుండా ముందుగానే నిధుల చర్యలుగా ఆ యొక్క కాలువల్ని పూడికలు తీసే కార్యక్రమం ఒక పక్కన చేపట్టుకుని మళ్ళీ ఈ యొక్క కోవూరు నియోజకవర్గంలో క్యాన్సర్ రహిత కోవూరుగా మార్చాలని మండలానికి ఒక 7 రోజుల లెక్కన 7 మండలాల్లో 35 రోజులు మహిళలు క్యాన్సర్ బారిన పడకూడదు, క్యాన్సర్ రహిత కోవూరుగా ఈ యొక్క కోవూరుని ఉండాలనే లక్ష్యంతో ఈరోజు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయండి. ఆ కార్యక్రమం ఒక పక్క జరుగుతూ ఉంది. 10వ తారీఖు క్యాన్సర్ రహిత కోవూరుని అక్కడ ఏర్పాటు చేసి ఆ కార్యక్రమం జరుగుతూ ఉంటే 4 రోజులు తిరగకముందే మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని ఈరోజు మళ్ళీ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజలకు ఏమి అవసరమో, ప్రజలకు ఏమి అవసరం అంటే ఆ యొక్క కుటుంబాల్లో చదువుకునే పిల్లలకు ఉద్యోగాలు అవసరం. ఆ కుటుంబాల భవిష్యత్తుకి, ఆ యొక్క బిడ్డల భవిష్యత్తుకి ఉద్యోగం ఇస్తే కుటుంబాలు బాగుపడతాయని ఒక పక్క ఉద్యోగాలు, అక్కడ ఆరోగ్యంగా కుటుంబం, ముఖ్యంగా మహిళల ఆరోగ్యం ఉంటే ఆ కుటుంబం అంతా ఆరోగ్యంగా వెదజల్లుతుంది అనే ఒక లక్ష్యంతో మహిళలు క్యాన్సర్ బారిన పడకూడదని ఒక పక్క ఆరోగ్యం, అదేవిధంగా ఒక పక్క రైతులు వేసిన పంట పొలాలు మునిగిపోకూడదు, వేసిన పంట పొలాలకు నీరు అందాలనే లక్ష్యంతో కాలువలు పూడికి తీసే కార్యక్రమం. ఈరోజు కోవూరులో ఈరోజు ఎప్పుడెప్పుడు పాడుపడిపోయిన డ్రైనేజీ కాలువల్ని పూడికి తీస్తుంటే ఈ రోజు దాకా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ శాసనసభ్యులు కూడా చేయలేదని గంటాపథకంగా కోవూరు పట్టణంలో చెప్తున్నారంటే అది మా యొక్క శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ఆ ఘనత ముందుకెళ్తుంది. ఈ రోజు మనం వచ్చి 3 నెలలు అయితే 3
నెలలోనే నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు, అదేవిధంగా కూటమి నాయకుల సహకారంతో ముందుకెళ్తా మా యొక్క శాసనసభ్యురాలు 175 నియోజకవర్గాల్లో కోవూరు నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలబెట్టారు. మంచి ధన్యవాదాలు తెలియజేశారు. సెలవు తీసుకుంటాం.